రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా జాన్ వెస్లీ గారు మీ అందరికీ తెలుసు. రెండోసారి కన్సిక్యూటివ్గా అతను చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి. పాస్టర్స్ని అందరినీ కూడా ద మోస్ట్ నెట్వర్కింగ్ చేయగలిగే కెపాసిటీ ఉండే నాయకులు అతను రాష్ట్రంలో అంతా కూడా. అటువంటి నాయకులు మా దక్షిణ నియోజకవర్గం నడవడం నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతాం. అందుకే ఈ విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యున్సీలో కంప్లీట్గా పాస్టర్స్ అందరూ కూడా వన్ సైడ్ అయ్యారు. అదే మాదిరిగా ఈరోజు మా శ్రీవాస్ గారు రాన్ రాజ్ గారి తనయుడు లెగసీ ఉంది. నియోజకవర్గంలో మంచి పట్టుండే నాయకుడు మా ఇన్ఛార్జ్ వారిలో. సో వారికి కూడా ప్రత్యేకంగా మా ధన్యవాదాలు. ప్రతి ఒక్క సందు కూడా నాతో పాటు ఒక క్యాండిడేట్ మాదిరిగా వారు తిరుగుతూ ఉన్నారన్నమాట. అందుకే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడే లూప్ హోల్స్ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ అక్కడ ప్యాచ్ వర్క్లు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము. అందుకనే దక్షిణ నియోజకవర్గం చాలా పటిష్టంగా స్ట్రాంగ్గా నెట్వర్క్ ఇప్పుడు నడుస్తూ ఉంది. జాన్ వెస్లీ గారు కూడా అనేక మందిని పార్టీలో కలపడం ఇవన్నీ కూడా చూసాము అన్నమాట. సో అందుకే ఈ నెట్వర్క్లో ముఖ్యంగా ఈ 30వ వార్డు కొండం గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకురాలు, ఫస్ట్ టైం కార్పొరేటర్. కానీ డోర్ టు డోర్ పేరు పెట్టి పిలవగలిగే శక్తి ఉంటే మహానాయకురాలు అన్నమాట. మనం చూస్తాం కొండం అంటే ఏమి ఉందిలే అనుకుంటాం. కొండం అంటే అందుకే ఈరోజు ఏమో పులితోటే వెళ్ళామన్నమాట. ప్రతి డోర్కి కూడా వెళ్ళాము. మన బెల్లం వినాయక టెంపుల్, తర్వాత జలరిపేట, తర్వాత పిల్లపై వీధి, పిల్లపై సందు, ఇవన్నీ చూసుకొని వచ్చాము. ఇవన్నీ కూడా సో చాలా చక్కగా జరిగింది. వార్డ్ బై లైన్ అంటే ఈ వార్డులోని వన్ సైడ్ వార్. ఎందుకంటే వాళ్ళకి నేను రోడ్లు వేయించా, కలెక్టర్తో ఫైట్ చేశా, జీఎన్సీ కమిషనర్తో ఫైట్ చేశా, పోలీస్ కమిషనర్తో ఫైట్ చేశా. వాళ్ళు అక్కడికి తరలించడానికి చూశారు. అలాంటి దాంట్లో నేను రోడ్లు వేసా, ఎలక్ట్రికల్ లైన్స్ వేసా, ప్రతి ఇంటికి కూడా కనెక్షన్స్ ఇచ్చా, ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చా, అంతా చేశానన్నమాట. అంతా చేశాను నేను వార్డ్ బై లైన్కి అన్నమాట. సో వాళ్ళు పూర్తిగా మాకు సపోర్ట్ ఉంటారు. అందుకేనేమో అంటే ఇన్ని పనులు చేసినా కానీ ఈ వార్డు ఏంటో నాకు తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీ వార్డు నాకు నాకు లాస్ట్ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్లో కౌంటింగ్ అప్పుడు నేను ఉన్నాను కదా. ఈ బూతులు వస్తే నేను మెజార్టీ వస్తుంది అనుకున్నాను. ఎందుకంటే అన్ని పనులు చేశాను. కానీ తీరా చూస్తే 2700 మెజార్టీ పట్టుకు వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీ. మా గుండె దడకిస్తుందన్నమాట. అప్పటి వరకు ఉండే మెజార్టీ అంతా కూడా జీరో లెవెల్కి వెళ్ళి మైనస్కి వెళ్ళిపోయామాట. మళ్ళీ తర్వాత బూతుల్లో పుంజుకున్నాను అన్నమాట. అంత స్ట్రాంగ్ వార్డనే కాదు, అన్ని వార్డులు కూడా స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏంటంటే, అతని గ్రేట్నెస్ ఏంటంటే గవర్నెన్స్ వన్ రైల్గా నడిపారు, పార్టీని ఇంకో రైల్గా నడిపారు. ఈ రకంగా ఎవరు చేయలేరు. గవర్నమెంట్ మర్చిపోతారు ఏ నాయకుడైనా సరే. నాకు తెలుసు కదా, గతంలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అందుకే వాళ్ళు ఎవరైనా సరే 5 సంవత్సరాలుగా పరిమితం అవుతారు. పార్టీ క్యాడర్ని విస్మరించి పార్టీ క్యాడర్ని పట్టించుకోలేకపోతే ఏమవుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. పార్టీ క్యాడర్కి ఏం కావాలో రైట్ ఫ్రమ్ ద డే 1 నుంచి చూస్తూ, లైక్ ఎంతమంది మీరు చూడండి కార్పొరేషన్ చైర్మన్స్ వచ్చారు, ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు. తర్వాత ఏమో మాకేమో మండల అధ్యక్షులు అని చెప్పేసి వాళ్ళందరినీ మోటివేట్ చేశారు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, తర్వాత ఏమో గృహ సారథులు, తర్వాత ఏమో బూత్ లెవెల్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, తర్వాత ఏమో కింద కమిటీసు, ఇంత స్ట్రాంగ్గా వాళ్ళు జిల్లా కమిటీసు, యూత్ కమిటీసు, ఇవన్నీ కూడా ప్రజల్లో నిజంగా అంటే అధికార ప్రతినిధులు ప్యారలల్గా నడుపుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట. దీనివల్ల ఎప్పుడైతే నాయకులు కార్యకర్తలు హ్యాపీగా ఉంటారో ఆ పార్టీకి విజయమే ఎప్పుడు కూడా. ఆ విజయం నేను ఇప్పుడు చెప్తాను. 175 నియోజకవర్గం 175 గెలుచుకుంటాము. దక్షిణ నియోజకవర్గం మొదటి వరుసలో ఉంటుంది. మా ఎంపీ గారు 25 ఎంపీలు, మా ఎంపీ గారు కూడా 25 ఎంపీలు గెలుస్తాము. మా ఎంపీ ఝాన్సీ గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.